త్రివిక్రమ్ శ్రీనివాస్ కలేజాలో ఒక డైలాగ్ రాశారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు, జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇది వినడానికి ఒక పజిల్లా అనిపించిన నిజ జీవితంలో ఇలాంటివి చూసినప్పుడు దాని వెనుక ఎంత నిజం ఉందో అర్థమవుతుంది. స్క్రీన్ పైనే కాదు, తెర వెనుక కూడా ఇలాంటి బోలెడు సంఘటనలు అద్భుతాల రూపంలో ఆశ్చర్యపరుస్తాయి. అలాంటిదే 40 ఏళ్ల క్రితం వచ్చిన పోలీస్ స్టోరీ సెన్సేషన్. 1995 కన్నడలో దేవరాజ్ హీరోగా సర్కిల్ ఇన్స్పెక్టర్ షూటింగ్ జరుగుతుంది. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు నేతృత్వంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి కుమార్ చనిపోయే సీన్ షూటింగ్ చేస్తున్నారు. అందులో అతనిది కానిస్టేబుల్ వేషం. అప్పటికే మంజు తన డైరెక్షన్ డెబ్యూ కోసం డేవిడ్ అనే రచయిత కథతో పోలీస్ స్టోరీ టైటిల్ పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. తమ లిమిటెడ్ బడ్జెట్కు తగ్గ హీరో కోసం వెతుకుతున్నారు. ముందు స్టార్స్తో తీద్దామనుకుంటే రెమ్యూనరేషన్కే డబ్బులు సరిపోవు. దాంతో ఆ ఆప్షన్ వద్దనుకున్నారు. కుమార్ గోవింద్ అనే మీడియం రేంజ్ హీరోతో మాట్లాడితే 2 ఏళ్ల దాకా డేట్లు లేవు. ఎట్టి పరిస్థితుల్లో 1996 జనవరి 26న షూటింగ్ స్టార్ట్ చేయాలని థ్రిల్లర్ మంజు పంతం పట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ షూటింగ్ స్పాట్లో సాయి కుమార్ స్పార్క్ చూసి ఆయనకెక్కడో బల్బు వెలిగింది. అంతే, ఇతన్ని హీరోగా పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యారు. 3 గంటలకు పైగా మొత్తం నరేషన్ విన్న డైలాగ్ కింగ్. ఇందులో ఏదైనా హీరో తమ్ముడో అన్నయ్య పాత్ర దొరికితే చాలనుకున్నారు. థ్రిల్లర్ మంజుని అదే అడిగారు కూడా, కానీ ఆయన స్ట్రేట్గా నువ్వే హీరో అనేశారు. దీంతో సాయి కుమార్కు కన్నీళ్లు ఆగలేదు. మంజు కాళ్ళ మీద పడినంత పని చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంత బిజీగా ఉన్నా, నటుడిగా సపోర్టింగ్ రోల్స్ ఎన్ని చేస్తున్నా, హీరోగా నిలదొక్కుకోవాలనే కళ నెరవేరబోతున్నందుకు సాయి కుమార్ ఆనందం అంతా ఇంత కాదు. అనుకున్న టైం డేట్కే ప్రారంభోత్సవం చేశారు. అగ్ని ఐపీఎస్గా సాయి కుమార్ విశ్వరూపానికి సెట్లో ఎవరికి మాటలు రావడం లేదు. సగం షూటింగ్ అయ్యాక నిర్మాతలు గురుమూర్తి, నరసింహమూర్తి దగ్గర సొమ్ములు ఖాళీ. బయట ట్రై చేశారు, 10 రూపాయల వడ్డీ అన్నారు. కంటెంట్ మీద నమ్మకంతో సరే అనేశారు. ఒక ఫైట్ కోసం సెట్ ప్రాపర్టీకి డబ్బులు లేక రౌడీలు హీరో మాట్లాడుకుంటూ కొట్టుకునేలా అప్పటికప్పుడు సీన్లో మార్పు చేశారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. స్తోమతకు మించిన వడ్డీ అయినా వెనకడుగు వేసే పరిస్థితి లేదు. సరే అన్నారు, సొమ్ములు వచ్చేశాయి. సాయి కుమార్ పారితోషికం 50,000. అన్ని ఖర్చులు కలుపుకొని ఫైనల్గా సినిమా బడ్జెట్ 40 లక్షలైంది. బెంగళూరులోని ఒక పెద్ద థియేటర్లో ప్రివ్యూ వేస్తే ప్రముఖులు చాలా మంది వచ్చారు, కానీ ఏమీ మాట్లాడలేదు. బాగుందా బాలేదా కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒకరిద్దరు మాత్రం సాయి కుమార్ యాక్షన్ కొంత ఓవర్ అయిందేమో అన్నారు. 1996 ఆగస్టు 16 పోలీస్ స్టోరీ కర్ణాటక మొత్తం రిలీజ్ అయింది. టెన్షన్తో థ్రిల్లర్ మంజు బృందం రూమ్లోనే దుప్పట్లు కప్పుకుని పడుకున్నారు. సాయి కుమార్ చెన్నై వెళ్ళిపోయారు. ఆయన తమ్ముడు అయ్యప్ప పి శర్మ, మరో అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి థియేటర్ల వద్దకు వెళ్లారు. పబ్లిక్ టాక్ తెలుసుకుందామని. సినిమా చూస్తూ జనాల రియాక్షన్లు గమనించడం మొదలుపెట్టారు. బయటికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుల మొహంలో ఆనందం, ఉద్వేగం స్పష్టంగా కనిపించింది. అంతే, సూపర్ హిట్ అని అర్థమైపోయింది. ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న సాయి కుమార్ ఫ్యామిలీతో సహా వెంటనే బెంగళూరు వచ్చేశారు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే. కట్ చేస్తే పోలీస్ స్టోరీ ఒక్క కర్ణాటకలోనే 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 100 రోజుల తర్వాత తెలుగు డబ్బింగ్ ప్లాన్ చేశారు. ఇక్కడ తనకు మార్కెట్ లేదని, ఒక బలమైన సపోర్ట్ కావాలని భావించిన సాయి కుమార్ తనకున్న చనువుతో వెంటపడి మరి చిరంజీవికి ప్రివ్యూ చూపించారు. ముందు లైట్ తీసుకున్న మెగాస్టార్ హైదరాబాద్లో ప్రీమియర్ చూసి షాక్ తిన్నారు. తన వంతుగా వీడియో బైట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అప్పటికే రిపోర్ట్స్ తెలుసుకున్న బయ్యర్లు మంచి రేట్లు ఇచ్చి కొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పోలీస్ స్టోరీ విడుదల చేస్తే ఇక్కడ 7 కోట్లకు పైనే వచ్చాయి. హిందీ, తమిళం మరో 6 కోట్లు వసూలు చేసింది. ఇతరత్ర ఆదాయాలు అన్నీ కలిపి 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది పోలీస్ స్టోరీ. పెట్టింది 40 లక్షలు, వచ్చింది 25 కోట్లు. ఈ సక్సెస్ కిక్కుకి సినిమాకు పనిచేసిన వారందరి జాతకాలు మారిపోయాయి. సాయి కుమార్ కాకి దుస్తుల్లో ఎన్ని సినిమాలు చేశారో ఆయనకే కౌంట్ లేదు. థ్రిల్లర్ మంజు దగ్గర ఖాళీ చెక్కులతో ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అప్పటిదాకా రాజశేఖర్, సుమన్ లాంటి స్టార్ హీరోలకు సంవత్సరాల తరబడి గొంతు ఇచ్చిన సాయి కుమార్ హీరోగా బిజీ అయిపోయి డబ్బింగ్ మానేయాల్సి వచ్చింది. వచ్చిన దర్శకులు, నిర్మాతలందరూ కాకి కథలు తీసుకొచ్చినా సరే విసుగు చెందకుండా నటించారు. కేజీఎఫ్ కన్నా ముందు శాండల్వుడ్లో వచ్చిన క్రేజీ సీక్వెల్ పోలీస్ స్టోరీ 2. అది ఈ బ్రాండ్ విలువ. ఆ తరువాత
సాయి కుమార్, థ్రిల్లర్ మంజు నుంచి ఎన్నో మూవీస్ వచ్చాయి, కానీ పోలీస్ స్టోరీ మాత్రం ఒక క్లాసిక్ అనే చెప్పాలి. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అనే డైలాగ్ శాశ్వతంగా నిలిచిపోయింది. కేకలు అరుపులతో సాయి కుమార్ చెప్పిన డైలాగ్లో మాస్ క్లాస్ తేడా లేకుండా అందరినీ ఊపేశాయి. హీరోయిన్, డూయెట్లు, కామెడీ, ఐటమ్ సాంగ్స్ ఇవేవి లేకుండా ఒక సీరియస్ కథ ఇంత పెద్ద చరిత్ర సృష్టించడం వెనుక కారణం పోలీస్ స్టోరీ బృందం చూపించిన పట్టుదల, వాళ్లకు తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకం.